ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, తపస్సు కాలం, పాస్కాయిత కాలం, మొట్టమొదటి ఆదివారం. ఈనాడు మనం ధ్యానించమని తల్లి శ్రీ సభ వేద గ్రంథ పఠనాల ఆధారంగా శోధన అనే అంశాన్ని మన ముందు ఉంచుతుంది. మీకు ఎప్పుడైనా శోధనలు వచ్చాయా? ఏం శోధనలు వచ్చాయి చెప్పండి. ఉదాహరణకి ఏం శోధనలు వచ్చాయి? మాట్లాడం మనం. భయం. ఇక్కడికి వచ్చి పొద్దున్న 6 ఇక్కడ ఉండాలి అనుకున్నాను, రాత్రి అంతా నిద్రపట్ల. చెప్తున్నా అంటే అమ్మో ఏంటి సింగనగర్ వాళ్ళకి బోధించడం అంత భయమా మీకు ఫాదర్ అంటారేమో. అలా కాదు, జ్వరం బాగలేదు, పొద్దున్నే ఎలాగైనా కానీ అయినా కానీ టయానికి లేచి ఇక్కడ ఉండాల్సిందే అని పట్టుదలతోటి బయలుదేరా. సహజంగా సింగనగర్కి ఇక్కడ షటిల్ ఆడటానికి వస్తాను. ఇక్కడ మీకు ఇది ఉంది, ఏంటిది అది, ఇండోర్ స్టేడియం ఉంది. ఉన్నమాట చెప్తున్నా, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా. 10 నిమిషాల్లో వచ్చేవాడిని. ట్రైన్ గేట్ 25 నిమిషాలు వేసాడు. ఉన్నమాట చెప్తున్నా. శోధన, మంచు. మీరు ఇక్కడే కాదు, ఒకసారి ఆ పైపుల్ రోడ్డు, ఆ రోడ్డు దగ్గరికి వెళ్తే, మీరు ఎవరిని వచ్చారు అటు నుంచి, ఇప్పుడు 10 కిలోమీటర్ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళటానికి అవకాశం లేదు. అంత మంచు, బీభత్సంగా ఉంది మంచు. శోధన. మొదటి ఆదివారం తపస్సు కాలంలో కొద్ది ఎక్కువసేపు వాక్యం చెబుదాం. సాతానుడు ఊరుకుంటాడా? అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటాడు. ఇవి నిత్య జీవితంలో జరిగేయండి. ఎక్కడికో పోనక్కర్లా. మనం చేయాల్సిందల్లా ఏమిటంటే మొండిగా, యాకోబు పత్రికలో ఏమంటే సహనముతో, ఎలాగా సహనముతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనల్ని ఓడిస్తాడు సాతాను. ఇది అవసరం మనందరికీ కూడా. ఏమాత్రం అవకాశం ఇచ్చినా కానీ కబళించి వేస్తాడు. పేతురుగారు అంటారు, పొదల మాటున ఎలాగా దాగి ఉన్నాడట, గర్జించు సింహములాగా దాగి ఉన్నాడట. శోధన ఎలాగా ఉంటాయి? ఖచ్చితంగా గుణదలమాత పండగ దగ్గర పడుతున్నప్పుడే బోధకులు బయలుదేరతారు. మరియ తల్లిని స్వయంగా యేసుబలి రాణితో పోల్చేటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో నిండినటువంటి బోధకులు బయలుదేరతారు. మరియ తల్లిని దేనితోటి పోలుతారండి? యేసుబలి రాణితో పోల్చేటువంటి గొప్ప బోధకులు బయలుదేరతారండి. అదేంటో ఆ గుణదల మరియమాత, లూర్దుమాత పండగ దగ్గర పడుతున్నప్పుడే ఈ వీడియోలు ఎక్కువగా వదులుతారు. ఎందుకని? దానికి భయం. దేనికి? దానికి భయం. బోధన ప్రియులారా, శోధనతో కూడిన బోధన కొన్నిసార్లు బోధకుల నుండే వస్తుందన్నమాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది బాగా వాడుకునేది ఎవరినంటే తప్పుడు బోధకులనండి. ప్రజలను గలిబిలి చేసి, కంగారు చేసి, భయపెట్టడానికి. శోధన బోధకుల ద్వారా కూడా వస్తుంది. జాగ్రత్త వహించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మీకు అందరి దగ్గర కూడా అంతర్జాలం ఉంది. అంతర్జాలం అంటే సెల్ ఫోను, ఇంటర్నెట్. ఈ మధ్యలో కొంచెం తపస్కాలంలో ఎంటర్ అవుతున్న సమయంలో మనందరం కూడా ఉపవాసం ఉండాలి, దేవునికి దగ్గర కావాలి అని మనందరికి కూడా ఒక ఆశ, కోరిక ఉంటుంది. ప్రభు యొక్క శ్రమల మీద మనందరం కూడా మన నిత్య జీవితంలో జరిగే విషయాలు చెప్తున్నాను నేను.
ఒకరోజు నేను నవదిన ప్రార్థనలో కొణదల కొండెక్కి దిగి వస్తుంటే ఒక బ్రదర్ గారు కొండ ఎక్కుతున్నారు మోకాళ్ళ మీద. ఎవరో ఇటలీ దేశపు బ్రదర్ గారు. ఇది 10 మందికి విశ్వాసాన్ని బలపరచుద్ది కదా అని నేనేం చేశానంటే ఆ బ్రదర్ గారితో మాట్లాడాను, చిన్న వీడియో తీశాను, దాన్ని యూట్యూబ్లో పెట్టాను. దాని క్రింద కమెంట్స్ ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆయనట మోకాళ్ళ మీద నడవమన్నాడా? సాతాను శోధన. ఖచ్చితంగా అది సాతాను శోధన. అట్లాంటి కమెంట్లు. యేసు ప్రభు అట్ట మోకాళ్ళ మీద నడవమన్నాడా? ఎస్. ఆయన నడవమనకపోతే ఆయన ఎందుకు సిలువ మోసాడు? మరి మీరు కూడా మీ సిలువలు ఎత్తుకుని అనుసరించడని ఎందుకు చెప్పాడు? అవునా కాదా? బైబిల్లో స్పష్టంగా ఉన్నా కానీ ఉటంకించటం, అదరగొట్టడం అన్నమాట. సాతానుకున్న బుద్ధే ఇదన్నమాట. అర్థమవుతుందా నిత్య జీవితంలో? ఈ మధ్యలో మన వాక్యాన్ని ఇంకా ఎక్కువ బలపడాలనుకున్నటువంటి వాళ్ళు కొంచెం వాక్యాన్ని చూస్తుంటే అసలు లెంట్ అసలు బైబిల్లో లేదు. వినలేదా? విన్నారా లేదా? వింటే ఎలా అంటారు, వినకపోతే ఎలా అంటారు? ఈ కాలంలో బోధించే వాళ్ళు వచ్చారు. అసలు లెంట్ పాటించమని ఎవరన్నారు? అసలు మీకు శోధనలు ఎలాగా ఉంటాయో చెప్తున్నానండి. లెంట్ 40 దినాలు అసలు బైబిల్లో లేదు. ఉపవాసం ఉండాలని, ప్రార్థన చేయాలని. యేసు ప్రభు అసలు ఉపవాసం ఉండమని చెప్పాడా? చెప్పాడండి? అమ్మో, ఫాదర్ ఇంత గట్టిగా ఉండమన్నాడు అన్నారా అంటే లేడు, చెప్పలేదండి. ఉండమన్నాడు. ఇంతమందిలో ఒక్కడే ధైర్యం చేసి చెప్పాడు. నిజమంట ఊర్లో ప్రవేశించేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేద్దంట. నిజమంట ఊర్లో అట్ట ప్రవేశించేలోపే అబద్ధం ఏం చేస్తుంది? ఊరంతా తప్పుడు బోధనలు ఏం చేస్తాయి? ఊరంతా తిరిగి వచ్చాయి. జాగ్రత్తగా ఉందాం ప్రియులారా. శోధనలు ఎక్కడి నుంచో రావట్లేదు ఈ ఆధునిక కాలంలో. బోధకులు అనేటువంటి వారు, గొప్ప బోధకులు అనేటువంటి వాళ్ళు, బైబిల్ బాగా తెలిసినటువంటి వాళ్ళు అనుకునేటువంటి వారి నుంచే బోధనలు వస్తున్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. మోషే 40 దినాలు కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా? ఏలియా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా? తపస్సు కాలముకే ఆధారమైనటువంటి ఇదిగో నినివే ప్రజలతోటి యోనా ప్రవక్త వెళ్ళి 40 దినాలు మాత్రమే మీకున్నాయి. ఆ 40 దినాలు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే మీ యొక్క పట్టణము మీరు నాశనం అవుతారని బోధించలేదా? యేసు ప్రభువే స్వయంగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన. అలానేం కాదు, పాపు గారు నోట్లో కొన్ని పెడుతున్నారండి ఈ రోజుల్లో అబద్ధాలు. పాపు గారు నోట్లో నుంచి కొన్ని పెట్టి మన ముందుకు పంపిస్తున్నారు. మీరు ఏమన్నా తినండి, తపస్కాలంలో మాంసాలు తినండి అన్నాడంట పాపు గారు. పాపు గారు అంటారా? రాయటం, ఆయన పేరు పెట్టడం కింద. పాపు గారు అన్నది ఏంటంటే, ఏమి తింటున్నాము ముఖ్యం కాదు, ఎలా ఉంది మన హృదయంలో మార్పు కలుగుతుందా? ఆయన ఒక మెట్టు ఎక్కి మాట్లాడుతున్నాడు, ఇంకా ఉన్నతంగా మాట్లాడుతున్నాడు పాపు గారు. దాన్ని మీరేమైనా తినొచ్చు అన్నారు పాపు గారు అని. శోధనలు, సాతాను బోధలు. ఇంకా కొంతమంది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతర్జాలంలో సర్క్యులేట్ అవుతున్నాయండి. మనల్ని అవే టెంప్ట్ చేసేది, అవే లాగేస్తుంటాయి. నిజమైన భక్తి నుండి 40 దినాలు ఉండాలనుకుంటా, అరే ఇవన్నీ చెప్తున్నారుగా, ఏం కాదులే. 40 దినాలు మాత్రం ఉపవాసం ఉంటే సరిపోద్దా? కొంతమంది ప్రశ్న. జీవితాంతం అలాగానే ఉండాలి కాదంటల్లా, కానీ జీవితాంతం అలా ఉండాలా? యేసు ప్రభు కూడా 40 దినాలే ఉన్నాడే. అర్థమవుతున్నాయా? యేసు ప్రభు కూడా 40 దినాలు ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాం. మంచి జరుగుతుంది కదా, ఎందుకు దగ్గర కాకూడదు? మనం ఆ సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? దేవుడు మనకు ఒక అనుగ్రహ కాలాన్ని ఇచ్చాడు కదా, ఆశీర్వాద కాలాన్ని ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు మనం? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో జరిగేటువంటి ఇప్పుడు ఈ కాలంలో వస్తున్నటువంటి సహజమైన శోధనల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ శోధనలే మనల్ని ఈ శ్రమల కాలంలో దేవునికి దగ్గరగా ఉండకుండా చేయడానికి. మీతో నేను సత్యం మాట్లాడుతున్నాను ప్రియులకు దేవుని బిడ్డ. ఈ శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత ఈ 4 రోజుల్లో నాకు సుమారుగా 5-6 ఫోన్ చేశారండి. 5-6 ఫోన్ చేశారు. నిన్నటి రోజున ఒక మంచి కుటుంబం ఫోన్ చేసి, పొరపాటున చేయగలిగింది స్వామి, మరియ తల్లి స్వరూపానికి ఏదో జరిగిపోయింది, ఏడుస్తుంది కుటుంబం. నేను అన్నాను,
మనం కథోలికులం, విగ్రహాలను ఆరాధించే వాళ్ళం కాదో, ఆ స్వరూపాన్ని దేవుని ప్రతిబింబముగా గుర్తించి ఆ స్వరూపంలో ఉన్నటువంటి, స్వరూపం వెనుకున్నటువంటి, స్వరూపం పైన ఉన్నటువంటి ఆ దేవుని ఆరాధించేటువంటి వారం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు కంగారు పడకండి. ఇంకొక అతను లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ at 11 o'clock ఒక మెసేజ్ చూసి తప్పనిసరిగా అతనికి ఫోన్ చేయాలనిపించింది. అతని బాధను చూసి నేను సహజంగా స్పందించలేను, కొన్ని వందల మెసేజ్లు వస్తున్నాయి, తప్పనిసరిగా అతనికి స్పందించాలని అనిపించింది. ఫోన్ చేసిన తర్వాత అతని వేదన, అతని తపన, అతనిలో ఉన్న బాధ, సాతాను తన జీవితంలో నేను శ్రమల కాలంలో మంచిగా ఉండాలి, నేను శ్రమల కాలంలో దేవుని పోలి జీవించాలి అనుకొని దీక్ష తీసుకోవాలి అనుకున్నప్పుడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విధంగా తన జీవితంలో తన కుమారునికి భయంకరమైన జబ్బు రప్పించటం, ఆసుపత్రికి పంపించటం, ఆ విభూతి బుధవారంలో సమయానికి విచారణ గురికి వెళ్లకుండా చేయటం, అతనిని దీక్ష తీసుకోకుండా చేయటం అనేటువంటిది ఏ విధంగా చేసింది అనే దానికి చక్కని ఉదాహరణ రాత్రి 11 గంటల సమయంలో నాతో మాట్లాడాడు ఆ వ్యక్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి వాడు గలిబిలి చేస్తున్నాడు. ఇవన్నీ మనకు వచ్చే శోధనలు అండి, అవునా కాదండి? మనందరి జీవితంలో వచ్చే శోధనలు. ఇంకొకడు ఎత్తుతాడండి, ఏంటి ఆమాలలాగానే ఏసుమాలేంటి, ఇది ఎక్కడుంది బైబిల్లో అంటాడండి. నీకు బైబిల్ తెలిస్తే నాజీరు వ్రతం గురించి తెలియదా? నాజీరు వ్రతంలో ఏం చేస్తారో తెలియదా? జుట్టు కత్తిరించుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మత్తు పానీయాలు తాగకుండా ఉపవాస ప్రార్థనలతో ఉంటారని నీకు తెలియదా? ఈ దీక్ష అనేది అక్కడి నుంచి పుట్టిందని నీకు తెలియదా? బాప్తిస్మం యోహాను గారు ఈ దీక్షను స్వీకరించాడని నీకు తెలియదా? పౌలు గారు స్వయంగా 2 సందర్భాలలో ఈ దీక్ష లాంటి ఆ దీక్షను పూనాడని తానే స్వయంగా తనకు వ్రతాన్ని మానుకున్న తర్వాత, అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడని తెలియదా నీకు? అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనం లేదా? అన్నీ తెలుసు వాళ్ళకి. తెలిసినా కానీ ఈ దీక్ష అనేటువంటిది బైబిల్ ఆధారం అని తెలిసినా కానీ లేవీయ కాండంలో దీక్ష తీసుకున్నటువంటి వాడు ఈ విధంగా ఉండాలి, తప్పు లేదు, మత్తు పానీయాలు తాగకూడదు, ఉపవాస ప్రార్థనలతో ఉండాలి. అదేవిధంగా అది వాళ్ళు నిర్ణయించుకున్న దినాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. పిల్లలు జీవితాంతం దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సంసోను లాంటి వాళ్ళు, కానీ పడిపోయారు. బాప్తిస్మ యోహాను నిలబడ్డాడు దీక్షలో, అద్భుతమైన ఫలాలు పొందుకున్నాడు. స్వయంగా దేవుని యొక్క దూతే ఆ తల్లిదండ్రులు ఇద్దరితోటి చెప్పింది, దీక్షలతో ముమ్మాటికి బైబిల్ ఆధారం అని తెలియదా? ఏదో వాళ్ళు స్వీకరిస్తున్నారు, మంచి జరుగుతుంది, చెడుకు దూరంగా ఉంటున్నారు. బైబిల్లో లేదది. తెలిసి కూడా పిల్లలు ఇన్ని శోధనలు వస్తున్నాయి. కొన్నే చెప్పాను మీకు. ఎలా దీన్ని జయించారు? ఇది అసలైన ప్రశ్న ఈరోజు. ఎలా దీన్ని జయించాలి? ఈనాటి మొదటి పట్టణంలో నోవా మనకు నేర్పిస్తున్నాడు ఎలా జయించాలి శోధనలు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, నోవా మనకు నేర్పిస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం ఇప్పుడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి గట్టిగా. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు సంతాపము చెందెను, హృదయములో నొచ్చుకెను. ఎలాగంటండి? భూమి మీద ఉన్న మానవులందరూ పరమ దుష్టులైపోయారంటండి, పాపముతో నిండిపోయారు, లోకమంతా పాపముతో నిండిపోయింది. కానీ ఒక్కడు మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన పేరేంటండి? నోవా. వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. 8వ వచనాన్ని చదువుకుందాం. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యాను. ఎందుకని దేవుని కృపకు పాత్రుడయ్యాడు? 9వ వచనంలో నోవా కథ ఇది. నోవా నీతిమంతుడు, తన కాలములో ఉత్తముడు, దేవునికి ఎలాగ జీవించాడు? అందరూ చెప్పండి, ఎలాగా? స్నేహితుడిగా జీవించాడు. శోధన జయించాలి అంటే నీవు కూడా దేవునికి సహచరుడిగా జీవించాలి. ఎలా జీవించాలి? సహచరుడు అంటే ఏంటి?
దగ్గరగా, స్నేహితునిగా, తో. ఉపవాసం అంటాం కదా. ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అంటే ఏంటి? తెలుగులో మనం చెప్తాం వాచకం అంటే మెయిన్ టెక్స్ట్ బుక్. ఇంకో పుస్తకం దాన్ని ఏమంటారు? ఉపవాచకం. అంటే మెయిన్ టెక్స్ట్ బుక్కి పక్కన ఆనుకొని ఉండేది ఉపవాచకం అన్నమాట. కాబట్టి ఉప అంటే దగ్గరగా, దానితో ఉండేది. వాసం అంటే నివాసం. కాబట్టి నోవా ఎలా జీవించాడు? అక్కడున్న ప్రజలందరూ కూడా పరమదుస్తులైపోతే నోవా అక్కడ ఎలా పవిత్రంగా ఉండగలిగాడు? ఎవరితో నివాసం ఉన్నాడు? దేవునితో వాసం చేశాడు. నీవు నేను కూడా శోధన జయించాలి అంటే దేవునితో వాసము చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ తరువాత దేవుడు ఏ విధంగా జలప్రళయం వచ్చిన తర్వాత నోవా నీతిమంతుడు కాబట్టి, పాపానికి తావివ్వలేదు కాబట్టి ఆయనని కాపాడి మరొక సృష్టిని, ఏ మాటలైతే మనం ప్రియులారా, ఏ మాటలైతే మనం దేవుడు ప్రారంభంలో ఆదికాండ 1వ అధ్యాయంలో వింటామో అదే మాటలు మరలా నోవా కాలంలో కూడా మరలా వింటాం. ఏమిటి? తన ఆకారంలో తనను 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, దేవుడు తనను పోలిన వానిగా మానవుని సృజించను. ఈ మాట మనం ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనంలో మనం వింటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత దేవుడు వారితో ఏమంటాడు అంటే, నేను మీతో ఒడంబడిక, మీరు భూమండలం అంతటిని కూడా ఆక్రమించుకున్నాడు. ఈ మాట మనం ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనంలో మనం వింటాం. ఏ మాట అయితే అక్కడ చెప్తాడు మరలా చెప్తున్నాడు. నూతన సృష్టిని గావిస్తున్నాడు. ఎవరి ద్వారా? నీతిమంతుని ద్వారా, దేవునితో సహవాసం ఉన్నటువంటి వాడి ద్వారా. 2 నిమిషాల పాటు ఈనాటి సువిశేషాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుందాం ప్రియులకు దేవుని బిడ్డ. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. వెంటనే, చాలా మా వెంటనే చాలు వాళ్ళంతా ధ్యానం చేయడానికి, మళ్ళీ ముందుకెందుకు? ఏంటిదంట? వెంటనే ఏంటి? నువ్వు పూజ అయిన వెంటనే ఎక్కడికి వెళ్తావు? పిల్లోని ట్యూషన్కి తీసుకెళ్ళాలి. ఓకే, పూజ అయిన వెంటనే అనగానే ఇక్కడ వేరే చెడు అంటే గుడిలోనేమో ఏసయ్య గుడి దాటగానే పోసయ్య, గుడి దాటగానే గుడిలోనేమో శాంతమ్మ, గుడి దాటగానే అవిశ్రాంతమ్మ. మన జీవితాలను కొన్నిసార్లు, అందరి గురించి కాదు, వెంటనే పదం ఉందంట. అంటే అంతకుముందు ఏదో జరిగింది, అవును కదా? వెంటనే అంటే అంతకుముందు ఏదో జరిగిన వెంటనే, అంతకుముందు లేకుండా, ప్రపోజిషన్ లేకుండా వెంటనే ఉండదు. ఏం జరిగింది అంతకుముందు? యేసు ప్రభు 2 కార్యాలు చేస్తున్నాడు. ఒకటి, బాప్తిస్మం పొందుతున్నాడు. రెండవది, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుతున్నాడు. 2 విషయాలు. ఇప్పుడు చదవమ్మా. వెంటనే తర్వాత, వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అచ్చట ఆయన సైతాను చే శోధించబడెను. మీకు అందరికి ఒక ప్రశ్న, జాగ్రత్తగా నా కళ్ళు చూడండి అందరూ కూడా. యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన తర్వాత శోధించబడ్డాడా? బాప్తిస్మం పొందక ముందు శోధించబడ్డాడా? పొందిన తర్వాత. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శోధించబడ్డాడా? పొందక ముందు శోధించబడ్డాడా? పొందిన తర్వాత. కాబట్టి ప్రియులారా, అందరూ గుర్తుపెట్టుకుందాం చాలా స్పష్టముగా. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినా గాని, యేసు ప్రభు ఆత్మచేత నింపబడినా గాని సాతానుని విడిచిపెట్టాడు? యేసు ప్రభువుని విడిచిపెట్టలా. కాబట్టి నేను క్రైస్తవుణ్ణి కాబట్టి, జ్ఞానస్నానం పొందా కాబట్టి, దీక్ష స్వీకరించా కాబట్టి, లేకపోతే శ్రమల కాలంలో ఉన్నా కాబట్టి, ఉపవాసం ఉంటున్నా కాబట్టి సాతానుడు నన్నేమి చేయలేడు అపోహతో ఉండమాకో. అప్పుడే ఎక్కువగా సాతానుడిని శోధించడానికి ప్రయత్నము చేస్తాడు. బీ కేర్ఫుల్. నువ్వు ఇవన్నీ స్వీకరించకపోతే సాతానుడు నిన్నేం చేయడు. ఎందుకంటే నువ్వు వాడివి కాబట్టి, వాడు చేసినట్టు ఆడుతున్నా, వాడు చేసినట్టు పాడుతున్నా, వాడు చేసినట్టు తాగుతున్నా, వాడు చెప్పినట్టు తింటున్నావు కాబట్టి వాడు నిన్ను పట్టించుకోడు. ఇక నువ్వు వాడి వల్ల ఉన్నా కాబట్టి వాడికి కష్టపడాల్సిన అవసరం. ఎప్పుడైతే నువ్వు వాడి దగ్గర నుంచి బయటికి వెళ్తున్నావో, అమ్మో నా వాడు వెళ్తున్నాడు, ఎవడో నా ప్రియమైనటువంటి వాడు వెళ్తున్నాడు, అగ్ని బాణాలు ఇంకా ఎక్కువగా శోధిస్తాడు.
శోధనలు ఇంకా ఎక్కువగా పంపిస్తాడు. వాడి దగ్గర ఉన్నప్పుడు ఏం చేయండి, నిన్ను హ్యాపీ, వాడు హ్యాపీ, మనము హ్యాపీ. సాతాను దగ్గర ఉన్నప్పుడు ఆల్ హ్యాపీ అన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ చెడిపోవాలి, అందులో సాతానుడి యొక్క ప్లాన్ ఇది. సాతానుడి యొక్క ప్లాన్ ఇది. జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆత్మవశుడై జ్ఞానస్నానం పొంది సాతాను చేత శోధించబడతాడు. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను. శబాష్, చాలా మంచిది. దీక్ష స్వీకరించా. శ్రమల కాలం అంతా మంచిగా ఉండాలనుకుంటున్నా. దీక్ష పనుల కోసం మాత్రమే కదండి శ్రమల కాలం, అందరికీ కూడా చాలా బాగుంది. ఇక శ్రమల కాలంలో అడుగుపెట్టాను, నాకు తిరుగులేదు. అప్పుడు ఎక్కువగా శోధిస్తాడు. నువ్వేంటో నిరూపించుకోవాలి కదా నువ్వు. ప్రియులారా, ముగింపుగా 2 మాటలు ఏంటంటే, ఈ శోధన జయించాలి అంటే మొదట్లో ఏమని చెప్పుకున్నాం? దేవునికి ఎలా జీవించాలి మనం? స్నేహితుడుగా, మిత్రుడుగా, సహచరుడుగా ఆయనతో ఉండాలి. ఒకటే మార్గం. ప్రార్థన అంటే అదే, టు బీ విత్ ద లార్డ్. ప్రేయర్ ఈజ్ నథింగ్ ఫర్, సమ్ పీపుల్ సే ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్, స్పీకింగ్ విత్ గాడ్, టాకింగ్ టు గాడ్, or saying whatever you want with God, or listening to what God, whatever it is, being in the presence of the Lord is prayer. దేవునితో ఉండడమే ఒక ప్రార్థన. రెండవది పిల్లరా ఏమిటంటే, ఆత్మచేత నింపబడాలి. సైతాను శక్తిని మనం జయించాలంటే యేసుప్రభు నేర్పిస్తున్నాడు. ఎలా జయించాడంటే ఆయన సాతాను శక్తిని ఎలా జయించగలిగాడు? ఆయనప్పటికే ఎవరి చేత నింపబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. కాబట్టి సాతాను మీద విజయాన్ని పొందుకోగలిగాడు. నీవు నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా? ఇంటికి వెళ్ళి చదువుకోండి దయచేసి. అందరూ చదవండి. హోంవర్క్ ఇవాళ తపస్కాలంలో హోంవర్క్ చేయాలి మనం. చదువుకున్న అందరూ కూడా ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం నుండి 18, 19 వచనాల దాకా దయచేసి చదవండి. ఎలా మనం ఈ శ్రమల కాలంలో సాతాను మీద గెలవగలం, సాతాను శోధనను గెలవగలం. 11వ వచనంలో, ఎఫెసీ 6:11లో, సైతాను టక్కరి చిత్రాలను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచాలను మీరు ధరించాలి. శోధనలు జయించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. దాని గురించి సవివరంగా ఉందండి. విశ్వాసం ఉండాలి, సత్యం ఉండాలి, నీతి ఉండాలి, శాంతిని గురించినటువంటి పాదరక్షకులు మనం సరిచిత్ర విశ్వాసం ఉండాలి, డాలుగా ఉండాలి. అగ్ని బాణాలు ఆర్పివేయాలి. శోధనలని అగ్ని బాణాలు ఆర్పివేయడానికి పిల్లరా 16వ వాక్యాన్ని ఒకటాన్ని చదువుతున్నాను, వినండి పిల్లరా. అన్ని సమయములందును, ఎఫెసీ పత్రిక 6:16, అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేకొనండి. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములన్నిటినీ దానితో ఆపు. రక్షణ అను చిరస్థానమును, దేవుని వాక్కు ఆత్మయసగు ఖడ్గమును మీరు గ్రహింపుడు. మనం ఏ ఆయుధాలు కలిగి ఉండాలి ఈ సాతాను శోధనల మీద విజయం పొందాలి అంటే? దీనికి అంతటకును దైవ సహాయమును కోరుచు ప్రార్థింపుడు. ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయంలో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండు. దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. వాక్కు అనే ఖడ్గం. ప్రియులారా, యేసు ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. నీవు కూడా సాతాను శోధనల మీద జయాన్ని పొందాలి అంటే దేవునితో ఉండాలి, సర్వాంగ కవచాన్ని ధరించాలి. పరిశుద్ధాత్మ ఈ 2 సందర్భాలలో కూడా వాక్కు గురించి మాట్లాడినప్పుడు, ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు ఆత్మ ఆత్మ అనే పదాలు ఉంటాయండి. అక్కడ ఆత్మ వసగాలండి అది మనకి. ఆ వాక్కు మనకి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాక్కు అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు తెలుసు, నీకంటే నాకంటే ఎక్కువగా బైబిల్ బాగా ఎక్కువ తెలిసింది ఎవరికండి? ఎవరు తెలుసు? సైతానికి బాగా తెలుసు వాక్యం. జాగ్రత్త, నీకు తెలియకపోతే బురిడి కొట్టించుద్ది. యేసు ప్రభుతో వాక్కు అయి ఉన్న దేవుణ్ణే వాక్కుతోటి బురిడి కొట్టించాలనుకుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మిడిమిడి జ్ఞానంతో ఉండమాకండి వాక్యాన్ని. ప్రతిరోజు కూడా ఈ శ్రమల కాలంలో హోంవర్క్ లేకుండా క్లాసులోకి రానివ్వం. ఫాదర్ గారండి, జోజి ఫాదర్ గారు, మీరు కూడా పెట్టండి కొన్ని అధ్యాయాలు చెప్పండి ప్రతి ఆదివారం కూడా. అది కూడా క్రీస్తు శ్రమల గురించిన అధ్యాయాలు అయితే మనలో మార్పు వస్తుంది అనమాట. ఒక 2-3 అధ్యాయాలు
దాని మీద రాగానే సండే మార్నింగ్ ప్రసంగానికి ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు రాని వాళ్ళని గుడి బయట నిలబెట్టాలి. అమ్మో ఏమనుకోమాకండి. సమాధానాలు రాని వాళ్ళని గుడి బయట నిలబెట్టాలి. ఎస్, ఇట్స్ నీడెడ్ అండి. వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నా వాక్కు ప్రియులారా, ఆ సమయం లేదు కాదు చెప్పట్లేదు. దర్శన గ్రంథంలో ఏమనుంటుందంటే 19వ అధ్యాయంలో వాక్కు అనే ఖడ్గమట ఆ విజయం పొందినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క నోటి నుండి వెలువడుతూ సాతాను శక్తులన్నింటినీ కూడా జయిస్తూ ఉందంటండి. నీలో కూడా ఆ సాతాను శక్తిని జయించాలంటే ఈ వాక్కు ఉండాలి. ప్రార్థన అంటే దివ్య బలి పూజ ప్రార్థన, దివ్య సంస్కారాలు ప్రార్థన, దివ్య సప్రసాదం ప్రార్థన, ఇవన్నీ కూడా నడిపిస్తాయి. ప్రభువుని వేడుకుందాం అటువంటి శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, పాస్కా యుద్ధ కాలములో నీ శ్రమల కాలంలో ఉన్న మేమందరము కూడా ఈనాడు శోధనల గురించి, మా అందరి జీవితంలో వచ్చేటువంటి సహజమైన శోధనల గురించి, నిన్ను చేరకుండా, నీ ఆత్మను పొందకుండా, నీ కృపను పొందకుండా, ఆత్మీయంగా బలపడకుండా మమ్మల్ని ఎన్నో శోధనలు ఎదురిస్తూ ఉన్నాయి. ప్రభువా, నోవా వలె మేము కూడా నీకు దగ్గరగా జీవించటానికి, నీ స్నేహితులుగా జీవించటానికి, సహచరులుగా జీవించటానికి మాకు శక్తినివ్వండి. నీ ప్రియ కుమారుడైన యేసయ్య వలె ఆత్మను పొందుకోవడానికి, అభిషేకాన్ని పొందుకొని సర్వాంగ కవచాన్ని ధరించటానికి మాకు మీ యొక్క శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.